ఇక రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ అవార్డులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్స్ అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో విజ్ఞాన భవన్లో ఈ అవార్డుల ప్రదానం కార్యక్రమం జరిగింది. కేంద్రం మొత్తం 46 పురస్కారాలను ప్రకటించగా ఇందులో తెలంగాణ 13 అవార్డులను గెలుచుకుంది. రాష్ట్రపతి ముర్ము రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం పట్ల మంత్రి దయాకర్ రావు సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులు అందుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 46 ఉత్తమ అవార్డులలో 13 అవార్డులను తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకోవటం అందరికీ గర్వకారణమని సీఎం అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారాల్లో 9 థీమ్ ఆధారిత విభాగాల్లో అవార్డుల ఎంపిక జరగగా 8 విభాగాల్లో తెలంగాణ రాష్ట్రమే అవార్డులను సాధించడం విశేషమని సీఎం తెలిపారు. దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలు ఈ అవార్డుల కోసం పోటీ పడగా అందులో కేవలం 46 గ్రామాలు మాత్రమే అవార్డులను దక్కించుకున్నాయి. ఇందులోంచి 13 అవార్డులు తెలంగాణకే వచ్చాయి. ప్రకటించిన మొత్తం జాతీయ అవార్డులలో 30% తెలంగాణ రాష్ట్రమే కైవసం చేసుకుంది. ఈ 13 ర్యాంకుల్లో నుంచి కూడా 4 ఫస్ట్ ర్యాంకులు తెలంగాణకే రావటం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అభినందించారు.